ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 5వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 5వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఈ రోజంతా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఖర్చుల విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని అనాలోచిత ఖర్చులు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే అనవసరపు ధన వ్యయం అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖర్చుల విషయంలో మీరు ఏది అవసరమో ఏది అవసరం కాదో అని ముందుగానే తెలుసుకుని దాని ప్రకారం జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మాట విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు, ఎవరితో అన్నప్పుడు వ్యవహరించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబ సభ్యులతో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా మీరు దానిని సీరియస్గా తీసుకోకుండా ప్రశాంతంగా మౌనంగా ఉండిపోయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే చాలా వరకు సమస్యల నుంచి మీకు పరిష్కారం లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకుల ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ ప్రయాణాల వల్ల కానీ లేదా తిప్పడం వల్ల కానీ వీళ్ళకి కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం శారీరకంగా మానసికంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి. మీ యొక్క మిత్రులతో కానీ బంధువులతో కానీ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అదే ప్రయాణాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బయటి ఆహార పదార్థాలు, బయట పానీయాలని మీరు ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ విషయంగానైనా సరే మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-2 సార్లు మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఏకాగ్రత, మీ దృష్టి చదువు మీద తప్పించి వేరే విషయాల మీద ఉండకూడదనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశాలు ప్రదర్శించకూడదు. మీ అసహనాన్ని ఇతరుల మీద చూపించకూడదు. దానివల్ల ఏంటంటే సంబంధాలు మీకు మిత్రులకు కానీ మీకు మీ బంధువులకు కానీ సంబంధాలన్నీ కూడా దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అవతల వాళ్ళే మీ మీద మీ దూషణలు చేస్తే మీరు మౌనంగా ఉండిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అసహనాన్ని, కోపాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రదర్శించకుండా ఉండటమే మేలన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే స్థిరాస్తి విషయాల్లో కానీ అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు నిర్ణయాలు చేయలేకపోతే మీ వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు, సూచన మేరకు
మీరు నడుచుకోవాలి తప్పించి సొంత నిర్ణయాలు అనేవి ఆర్థిక విషయాల్లో చేయకపోవడమే మంచిదన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా కొంచెం ఆరోగ్య విషయంలో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. అలాగే సూర్య అష్టకాన్ని మీరు చదవడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.